హాయ్ హలో వెల్కమ్ టు సాయి కబడ్డీ తెలుగు. ఇవాళ ఒక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్ అతి త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. చాలా ఘనంగా జరగబోతోంది. అయితే ఈ ఆక్షన్కి ముందుగా తెలుగు టైటన్స్ ఏ ప్లేయర్స్ని రీటైన్ చేసుకునే అవకాశం ఉందో ఈ వీడియోలో మేము మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాము. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్స్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్కి ముందుగా తెలుగు టైటన్స్ మొట్టమొదటిగా రీటైన్ చేసుకునే ప్లేయర్ రైట్ కవర్ డిఫెండర్ అవీ దుహాన్. ఎస్, మీరు వింటుంది నిజమే. రైట్ కవర్ డిఫెండర్ అవీ దుహాన్ని ప్రో కబడ్డీ సీజన్ 12కి ముందుగా ఎన్వైపీ కేటగిరీలో తీసుకుంది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. సో ఆ కాంట్రాక్ట్ కొనసాగుతుంది కాబట్టి అవీ దుహాన్ ప్రో కబడ్డీ సీజన్ 13లో సైతం తెలుగు టైటన్స్కి ఆడబోతున్నాడు. ఇక సెకండ్ ప్లేయర్ బంటు మలిక్. ఈ లెఫ్ట్ కవర్ డిఫెండర్ని కూడా లాస్ట్ సీజన్ ఆక్షన్కి ముందుగా ఎన్వైపీ కేటగిరీలో తీసుకోవడం జరిగింది. సో ఎన్వైపీ కాంట్రాక్ట్ ఉంటుంది కాబట్టి ఈ ఇద్దరు ప్లేయర్స్ కూడా తెలుగు టైటన్స్కి ప్రో కబడ్డీ సీజన్ 13లో ఆడబోతున్నారు. నెంబర్ 3 కెప్టెన్ విజయ్ మలిక్. ప్రో కబడ్డీ సీజన్ 11లోను ప్రో కబడ్డీ సీజన్ 12లోను అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని యాజ్ ఎ కెప్టెన్ గాను యాజ్ ఎ ప్లేయర్ గాను తెలుగు టైటన్స్కి అందించాడు విజయ్ మలిక్. తన కెరియర్ అయిపోయింది అనుకున్నటువంటి తరుణంలో ప్రో కబడ్డీ సీజన్ 11లో యాజ్ అన్ ఇండివిజువల్ ప్లేయర్గా తెలుగు టైటన్స్కి అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని అందించినటువంటి విజయ్ మలిక్ ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ సెమీఫైనల్ వరకు చేరుకోవడంలో యాజ్ ఎ కెప్టెన్గా తను చాలా చక్కటి రోల్ని ప్లే చేశాడని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 12లో తన పర్ఫార్మెన్స్ తగ్గినప్పటికీ కెప్టెన్సీ కారణాల రీత్యా తనని రీటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ టీం. నెంబర్ 4 శుభం షిండే. మొన్నటి వరకు కొన్ని డౌట్స్ ఉంటాయి కానీ సీనియర్ నేషనల్స్లో తన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఏ ఒక్క తెలుగు టైటన్స్ ఫ్యాన్ కూడా తను రిలీజ్ అవుతాడని భావించరు. సో ఈ నేపథ్యంలో సీనియర్ నేషనల్స్లో టాప్ డిఫెండర్గా ఉన్నాడు కాబట్టి ప్రో కబడ్డీ సీజన్ 12లో సైతం చాలా మ్యాచ్ల్లో తెలుగు టైటన్స్ని గెలిపించే ప్రయత్నం చేశాడు కాబట్టి ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్కి ముందుగా శుభం షిండేని కూడా రీటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ టీం. నెంబర్ 5 అంకిత్ జాగ్లాన్. అంకిత్ జాగ్లాన్ని ఆర్వైపీ కేటగిరీలో తెలుగు టైటన్స్ రీటైన్ చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఆ కాంట్రాక్ట్ ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా కొనసాగుతుంది కాబట్టి అంకిత్ జాగ్లాన్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్కి ముందుగా తెలుగు టైటన్స్ కోసం రీటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. నెంబర్ 6 ప్రఫుల్ జవారీ. లెఫ్ట్ రైడర్ అయినటువంటి కారణంగా తన యూటిలైజేషన్ లాస్ట్ ఫ్యూ సీజన్స్గా తక్కువ ఉంది కానీ తను టాప్ పర్ఫార్మర్ అనే చెప్పాలి. అవకాశం దొరికినప్పుడల్లా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని తన నుంచి వెలికి తీస్తూ ఉంటాడు ప్రఫుల్ జవారీ. ఆర్వైపీ కేటగిరీలో పోయిన సంవత్సరం రీటైన్ చేసుకున్నారు కాబట్టి ఆ కాంట్రాక్ట్ ఇప్పుడు కూడా కొనసాగుతుంది కాబట్టి ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా తెలుగు టైటన్స్కి ఆడే అవకాశం ఉంటుంది ప్రఫుల్ జవారీ. నెంబర్ 7 భరత్ హుడా. లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ తర్వాత భరత్ హుడా పైన అంచనాలు పెరిగిపోయాయని చెప్పాలి. కిషన్ హుడా అండ్ భరత్ హుడా కాంబినేషన్ ప్రత్యర్థులకి దడ పుట్టించడంలో ఎక్స్పర్ట్గా మారిందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఈ కాంబినేషన్ని కొనసాగించడానికైనా ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్కి ముందుగా భరత్ హుడాని రీటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ టీం. సో ఈ లిస్ట్లో ఉన్నటువంటి ప్లేయర్స్ కొంతమంది ఆక్షన్కి ముందుగా రీటైన్ అవ్వచ్చు, కొంతమంది ఆక్షన్లో ఎఫ్ఎం త్రూ రీటైన్ అవ్వచ్చు. ఏదైనప్పటికీ కూడా రీటైన్ మాత్రం పక్కాగా కనిపిస్తుంది. 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లు చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. నేను ఏ ప్లేయర్ పేరైనా మిస్ చేసి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో ఆ ప్లేయర్ పేరుని ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ తెలుగు టైటన్స్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు, ఓవరాల్ పీకేఎల్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు కామెంట్ సెక్షన్లో వెంటనే తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. మీరు అడిగే డౌట్స్ అన్నిటికీ కూడా నేను సమాధానం ఇస్తూ ఉంటాను. అలాగే మీ కామెంట్స్ అన్నింటినీ కూడా నేను చదువుతుంటానని మర్చిపోకండి.